వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పేపర్ 1 నుండి మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి G7 విదేశాంగ మంత్రుల సమావేశం 2022 నవంబర్ 3 నుంచి 4 వరకు ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మన్ ఆర్ జర్మనీలో జరిగింది. నేను ఆన్సర్ చెప్పడానికి ముందే కామెంట్ చేయండి ప్రతి ఒక్కటి. క్వశ్చన్ నెంబర్ 2, మిస్ దివా యూనివర్స్ 2022 ప్రతిష్టాత్మక టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దివితా రాయ్. క్వశ్చన్ నెంబర్ 3, హిమాచల్ ప్రదేశ్లోని బక్లోహ్ వద్ద భారత్ అమెరికా సంయుక్త వ్యాయామం వజ్ర ప్రహార్ ఎన్నవ ఎడిషన్ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 13వ ఎడిషన్ జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, అంతర్జాతీయ క్రికెట్లో 950 వికెట్లు పూర్తి చేసిన తొలి ఫాస్టెస్ట్ బౌలర్గా జేమ్స్ ఆండర్సన్ నిలిచాడు. అతను ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇంగ్లాండ్కు చెందినవాడు. క్వశ్చన్ నెంబర్ 5, డెన్మార్క్కు చెందిన విక్టర్ ఎక్సలెన్స్ తన రెండో BWF ప్రపంచ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అయితే ఈ ఛాంపియన్షిప్ ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 టోక్యోలో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, బలవంతంగా అదృశ్యమైన బాధితుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆగస్ట్ 30న జరుపుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో చిన్న పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 30 ఆగస్ట్. క్వశ్చన్ నెంబర్ 8, ప్రతిష్టాత్మక మిస్ దివా సుప్రా నేషనల్ 2022 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రజ్ఞా అయ్యంగారి. క్వశ్చన్ నెంబర్ 9, ఉమెన్స్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2022ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అకానే యమగుచి. క్వశ్చన్ నెంబర్ 10, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పుడిమన్ కిలాడి ఉన్నయన్ యోజనను ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉత్తరాఖండ్. క్వశ్చన్ నెంబర్ 11, 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చిరుతలు కునో నేషనల్ పార్క్కు మార్చబడ్డాయి. అయితే కునో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మధ్యప్రదేశ్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 12,
యుఎన్ 2022 నుంచి 2032 దశాబ్దాన్ని ఏ దశాబ్దంగా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దేశీయ భాషల అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 13 I2U2 పేరుతో ఏర్పడిన కొత్త అంతర్జాతీయ కూటమి సభ్య దేశాల మొట్టమొదటి సదస్సు వర్చువల్ పద్ధతిలో 2022 జూలై 14న జరిగింది. అయితే I2U2 అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ అమెరికా. క్వశ్చన్ నెంబర్ 14 ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం RCPC రీజనల్ కాంప్రహెన్షన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 15 ఆసియా దేశాలలో ఎన్నికల నిర్వహణ సంస్థల సంఘం అధ్యక్షత స్థానాన్ని 2022-24 గాను 2022 మే 2వ వారంలో ఏ దేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భారత్. క్వశ్చన్ నెంబర్ 16 కింది వాటిని జతపరచుము. గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇచ్చారు. గ్రూప్ ఏలో బంతిగిన్నె కీలు, బొంగరపు కీలు, మడతబందు కీలు, జారెడు కీలు. గ్రూప్ బిలో వెన్నుముక, మణికంటు, మోచేయి, మోకాలు, మెడ, భుజం. ఈ కీలులు గ్రూప్ 1లో ఉన్న కీలులు గ్రూప్ 2లో ఉన్న ఏ ఎముక దగ్గర అని ఉంటాయని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 17 ధ్రువ నక్షత్రం విషయంలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నిలకడగా ఉన్నట్లు కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 18 WHO సర్వే ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకి ఎంత మోతాదులో విటమిన్ ఏ అవసరం అవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 750 మిల్లీగ్రాముల విటమిన్ ఏ అవసరపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 19 మానవుని అవశేష అవయవాల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 180. క్వశ్చన్ నెంబర్ 20 వైట్ ఆఫ్ ది ఐ అని కంటిలోని ఏ పొరను పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దృఢ స్థరం. క్వశ్చన్ నెంబర్ 21 తల్లి గనేరియా అనే లైంగిక వ్యాధితో బాధపడిన జన్మించిన శిశువులో కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆప్థాల్మియా నియోనెటేరం అనే వ్యాధితో. క్వశ్చన్ నెంబర్ 22 100 పురుష సంయోగ బీజాల ఉత్పత్తికి అవసరమయ్యే కనీస సమవిభజన క్షయకరణ విభజనల సంఖ్య వరుసగా ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 113.
క్వశ్చన్ నెంబర్ 23 సాధారణంగా ఆడవారి యొక్క కంఠస్వరం యొక్క స్థాయిత్వం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మగవారి కన్నా ఎక్కువ. క్వశ్చన్ నెంబర్ 24 దగ్గర వస్తువులను చూడలేకపోవటాన్ని వేటి ద్వారా సరిచేయవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పుటాకార కటకం ద్వారా సరిచేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 25 22 క్యారెట్ల బంగారంలో ఉండే రాగి యొక్క భార శాతం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 8.4%. క్వశ్చన్ నెంబర్ 26 చల్లని నీటితో తీవ్రంగా చర్య జరిపే లోహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సోడియం. క్వశ్చన్ నెంబర్ 27 ఇత్తడిని తయారు చేసేందుకు రాగిని దేనితో కలుపుతారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, జింకుతో కలుపుతారు. క్వశ్చన్ నెంబర్ 28 మొదటగా ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్ అని ఈ క్రింది వాణిలో ఏ సంస్థను పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్. క్వశ్చన్ నెంబర్ 29 1974 మే 18 నాడు పరీక్షించిన మానవ అణుబాంబు కింది వాటిలో దేనిని పోలి ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఫ్యాట్మాన్ను పోలి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 30 మన దేశంలో మొదటి భారజల ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నంగల్లో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 31 ఎకాలజీ అనగా జీవులకు మరియు పరిసరాలకు మధ్య సంబంధాన్ని తెలిపే శాస్త్రం అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఎర్నెస్ట్ హేకిల్. క్వశ్చన్ నెంబర్ 32 ప్రపంచవ్యాప్తంగా బయోడైవర్సిటీ హాట్స్పాట్లను ప్రకటించే సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కన్జర్వేషన్ ఇంటర్నేషనల్. క్వశ్చన్ నెంబర్ 33 హార్న్బిల్ పక్షి పేరు మీద నిర్వహించే హార్న్బిల్ ఫెస్టివల్ని డిసెంబర్ 1 నుంచి 10 వరకు ప్రతి సంవత్సరం ఎక్కడ నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నాగాలాండ్లో నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 34 ప్రపంచంలోని 36 హాట్స్పాట్లలో భారత్లో 4 హాట్స్పాట్లు కలవు. వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సుందర్బన్స్. క్వశ్చన్ నెంబర్ 35 ఈ క్రింది వాటిలో ఏది వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వారు
సముద్ర తాబేళ్ల రికవరీ కోసం చేపట్టిన కార్యక్రమం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆపరేషన్ సేవ్ కర్మ. క్వశ్చన్ నెంబర్ 36. సమీకరించిన ద్రవరూప నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాలు గాలిలో తేలియాడే కాలుష్యాన్ని ఏ విధంగా పేర్కొంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఫాగ్గా పేర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 37. భారతదేశంలో మొదటిసారిగా ఆమ్ల వర్షాలు కురిసినట్టుగా నమోదైన ప్రదేశం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మహారాష్ట్రలోని ముంబై. క్వశ్చన్ నెంబర్ 38. ఏ రంగంలో వృద్ధి సాధించేందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వ్యవసాయ రంగంలో. క్వశ్చన్ నెంబర్ 39. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణాలు ఏమి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ, అంటే అడవులు నరకడం, జీవ వైవిధ్యం దెబ్బతినటం, వాతావరణం వేడెక్కడం వల్ల. క్వశ్చన్ నెంబర్ 40. ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ విపత్తు నిర్వహణ కమిటీలకు శిక్షణ, అన్వేషణ, కాపాడటంపై నివేదిక తయారు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉత్తరాంచల్ ప్రభుత్వం. క్వశ్చన్ నెంబర్ 41. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశం మొట్టమొదటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ 2006లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఢిల్లీలో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 42. అల్పపీడన కేంద్రకం చుట్టూ విస్తారమైన పరిధిలో పెనుగాలులతో కూడిన వలయాకారంతో తిరిగే అధిక పీడన పవన వ్యవస్థను ఏ విధంగా పేర్కొంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సైక్లోన్లుగా పేర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 43. భారతదేశంలో సునామీలు తరచుగా ఏ కోస్తా ప్రదేశంలో సంభవిస్తాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తూర్పు కోస్తా ప్రాంతంలో సంభవిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 44. భూకంప కేంద్రానికి సరిగ్గా పైనున్న ప్రాంతాన్ని ఏమని పిలవడం జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏపీ సెంటర్ అని పిలవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 45. విపత్తు నిర్వహణ కోసం ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ప్రస్తుత విపత్తు నిర్వహణ ఫ్రేమ్వర్క్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సెండాయ్ ఫ్రేమ్వర్క్. క్వశ్చన్ నెంబర్ 46. క్రింది వాటిలో ఏ పర్వత శ్రేణిని ఆసియా వెన్నెముక అని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కారాకోరం పర్వత శ్రేణిని ఆసియా వెన్నెముక అని పిలుస్తారు.
క్వశ్చన్ నెంబర్ 47. భారతదేశంలోని ఏ పర్వత శ్రేణులు భ్రంశోదిత శిలా విన్యాసం వలన ఏర్పడినవిగా భావిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సాత్పురా పర్వతాలు. క్వశ్చన్ నెంబర్ 48. భారత్లో ఋతుపవనాలపై పరిశోధనలు చేసి ముందస్తు అంచనా నమూనాను ప్రవేశపెట్టి భారత పితామహుడిగా పేరు పొందినవారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వసంత గోవరికర్. క్వశ్చన్ నెంబర్ 49. 1875వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన వాతావరణ శాఖ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఢిల్లీలో కలదు. క్వశ్చన్ నెంబర్ 50. షోలాస్ అనే అడవులు 1800 మీటర్ల నుండి 3000 మీటర్ల ఎత్తులో ఎక్కడ పెరుగుతాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తూర్పు కనుమలలో పెరుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 51. నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ వారు సామాజిక అడవులను ప్రతిపాదించగా ఏ ప్రణాళిక కాలంలో వీటి పెంపకాన్ని చేపట్టారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 5వ ప్రణాళిక కాలంలో వీటి పెంపకాన్ని చేపట్టారు. క్వశ్చన్ నెంబర్ 52. శివసముద్ర జలపాతం లేదా గగనచునికి లేదా బారచునికి జలపాతంపై ఆసియాలోనే మొదటి జల విద్యుత్ ప్రాజెక్టును ఎప్పుడు నిర్మించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1905లో నిర్మించారు. క్వశ్చన్ నెంబర్ 53. భారత సైన్స్ కాంగ్రెస్ ప్రారంభిస్తూ 2వ హరిత విప్లవానికి పిలుపు ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మన్మోహన్ సింగ్ గారు. క్వశ్చన్ నెంబర్ 54. ప్రపంచ ఇంధన వినియోగంలో అమెరికా చైనా మొదటి 2 స్థానాల్లో ఉండగా భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 4వ స్థానంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 55. ఈ క్రింది పరిశ్రమలో ఏది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అగ్గిపెట్టెల పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది. క్వశ్చన్ నెంబర్ 56. దేశంలోని ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వక సాంకేతిక కూడిన గుణాత్మక మార్పుని ఏ విధంగా మార్పులతో సూచిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆర్థికాభివృద్ధి. క్వశ్చన్ నెంబర్ 57. ప్రపంచ లింగ వ్యత్యాస సూచీని ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచ ఆర్థిక వేదిక తయారు చేస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అంటే ఆర్థిక భాగస్వామ్య అవకాశాలు, విద్యలో పురోగతి, రాజకీయ సాధికారత అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచ లింగ వ్యత్యాస సూచీని ప్రపంచ ఆర్థిక వేదిక తయారు చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 58. ఇండియా HII ముఖ్యాంశాల ఆధారంగా క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
2 ఏ బి మరియు సి అనేవి సరైనవి. అంటే ఇండియా HII విలువ 0.633, అలాగే బి ఆయుర్దాయం విలువ 69.7 సంవత్సరాలు, సి సగటు పాఠశాల స్థాయి 6.5 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 59. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద దేశంలోనే అత్యధిక వేతనం చెల్లిస్తున్న మొదటి 2 రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సిక్కిం, హర్యానా. క్వశ్చన్ నెంబర్ 60. భారతదేశంలోని నిరుద్యోగ సమస్యకు గల ప్రధాన కారణాల్లో సరికానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సాంకేతిక విద్యా విధానం అనేది సరికాదు. మిగతా 3 సరైనవి. అంటే ఎక్కువ శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడటం, శిక్షణ వసతులు కొరత అధికంగా ఉండడం, జనాభా పెరుగుదల అత్యధికంగా ఉండడం. క్వశ్చన్ నెంబర్ 61. ప్రణాళికా సంఘం పరంగా క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అంటే సి మరియు డి అనేవి సరికావు. అంటే ప్రణాళికా సంఘం ఒక చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థ అనేది సరికాదు. అలాగే డి కేంద్ర రాష్ట్రాల మంత్రిమండలి తీర్మానంతో ఏర్పాటు చేస్తారు అనే 2 అంశాలు కరెక్ట్ కావు. క్వశ్చన్ నెంబర్ 62. క్రింది ప్రణాళిక పరంగా సరైనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ మరియు బి సి డిలు సరైనవి. అంటే ఏ కార్యాత్మక ప్రణాళిక ఉన్నదాన్ని మార్చకుండా అమలు చేసేది. బి పాక్షిక ప్రణాళిక కొన్ని రంగాలకే రూపొందించేది. సి సాధారణ ప్రణాళిక అన్ని రంగాలకు ప్రాధాన్యం ఉంటుంది. డి వార్షిక ప్రణాళిక 1 సంవత్సర కాలానికి రూపొందించేది. క్వశ్చన్ నెంబర్ 63. క్రింది ఏ ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగం వాటా ఎక్కువగా మరియు ప్రైవేట్ రంగం వాటా తక్కువగా ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 5వ ప్రణాళిక కాలంలో. క్వశ్చన్ నెంబర్ 64. జతపరచండి. ఎడమవైపు కొన్ని బోర్డులు ఇచ్చారు, కుడివైపు వాటికి సంబంధించిన అంటే ప్రారంభించిన ఇయర్స్ ఇచ్చారు. వాటికి ఏవైతే కరెక్ట్ ఇయర్లో ప్రారంభమయ్యాయో వాటిని జతపరచండి అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏ అనేది తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు. అది ఎప్పుడు స్థాపించబడింది? 1969లో స్థాపించబడింది. అలాగే బి MRTP కమిషన్. ఇది ఎప్పుడు స్థాపించబడింది? 1970లో స్థాపించబడింది. అలాగే సి ఈశాన్య రాష్ట్రాల మండలి. ఇది 1971లో స్థాపించబడింది. అలాగే ICRI షార్ట్. ఇది 1972వ సంవత్సరంలో ప్రారంభించబడింది. క్వశ్చన్ నెంబర్ 65. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పనులు లేని కాలంలో పని కల్పించడానికి 1977లో పనికి ఆహార పథకం ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాజస్థాన్లో ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 66. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం పరంగా సరికానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 12,100 గ్రామాలు అనేవి సరైనవి కాదు. ఎన్ని గ్రామాలు తెలంగాణలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో వాటిని కామెంట్ చేయండి. ప్రస్తుతానికి అయితే 33 జిల్లాలు, 74 డివిజన్లు, 594 మండలాలు ఉన్నాయి. గ్రామాలను వచ్చేసి కామెంట్ చేయండి.
క్వశ్చన్ నెంబర్ 67. తెలంగాణ ప్రాంతంలోని గోదావరి బేసిన్ విస్తరించిన జిల్లాల పరంగా సరికానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కరీంనగర్ మరియు ఆదిలాబాద్. క్వశ్చన్ నెంబర్ 68. గోదావరి నది డ్రైన్లో 34% నీటిని వాటా కలిగిన గోదావరి ఉపనదులలో అతిపెద్ద నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రాణహిత నది. క్వశ్చన్ నెంబర్ 69. తెలంగాణలో ఒకసారి కన్నా ఎక్కువ సాగు చేయబడే విస్తీర్ణ శాతం పరంగా అధికంగా గల భూమి ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నిజామాబాద్ జిల్లాలో కలదు. క్వశ్చన్ నెంబర్ 70. తెలంగాణ పారిశ్రామిక రంగంపై ప్రధానంగా ఆధారపడిన రంగాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ రంగాలు అంటే సమాచార సాంకేతిక రంగం, ఔషధ రంగం, ఇంజనీరింగ్ రంగం. క్వశ్చన్ నెంబర్ 71. హైదరాబాద్ రాష్ట్రంలో 1891లో మొత్తం కార్మికులలో వ్యవసాయ కార్మికుల శాతం 10.9 ఉండగా 1941 నాటికి పెరిగిన శాతం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 41.4%. క్వశ్చన్ నెంబర్ 72. తెలంగాణ మిగులు నిధులు గణించిన వశిష్ఠ భార్గవ కమిటీకి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తెలంగాణ మిగులు సుమారు 28.34 కోట్లుగా నిర్ధారించింది. ఇది సరైనది కాదు. సరైనవి 1969 ఏప్రిల్ 11న అష్టసూత్ర పథకంలోని భాగంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి 123 పేజీల నివేదిక సమర్పించింది. నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది అనే అంశాలు వశిష్ఠ భార్గవ కమిటీలోని సరైనవి. క్వశ్చన్ నెంబర్ 73. క్రింది వాటిని జతపరచండి. ఎడమవైపు సంవత్సరాలు ఇచ్చారు, కుడివైపు రద్దయిన చట్టాలు ఇచ్చారు. ఏ సంవత్సరంలో ఏ చట్టం రద్దయిందో వాటిని కరెక్ట్గా జతపరచండి అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అంటే ఏ. ఆంధ్ర ప్రాంతం జమీందారుల రద్దు చట్టం ఇది 1948లో రద్దయింది. అలాగే బి హైదరాబాద్ జాగీర్దారు వ్యవస్థ రద్దు చట్టం ఇది 1949లో రద్దయింది. అలాగే సి ఆంధ్ర ప్రాంత ఇనాందారుల రద్దు చట్టం ఇది 1956లో రద్దయింది. అలాగే డి తెలంగాణ ప్రాంత ఇనాందారుల రద్దు చట్టం ఇది 1955లో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 74. టిఎస్ఐ పాస్లో వివిధ పారిశ్రామికవేత్తలకు సంబంధించి సరైనవి ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి అంటే టిఐడిఈఏ జనరల్ కేటగిరీ పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టీ ఫ్రైడ్ ఎస్టీ ఎస్సీ పారిశ్రామికవేత్తల కోసం, అలాగే టీ ఫ్రేమ్ మైనారిటీల పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 75. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాలు జతపరచండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చెరువుల ద్వారా మొత్తం 66.5% నీటిపారుదల జరిగేది. అలాగే కాలువల ద్వారా 11.46%, బావుల ద్వారా
16.2%, ఇతరుల ద్వారా 3.5% జరిగేది. క్వశ్చన్ నెంబర్ 76. క్రింద ఇవ్వబడిన ఏ కేసులో కీలక తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని రాజ్యాంగ సవరణ కూడా నిబంధన 13 ప్రకారం న్యాయ సమీక్షకు గురి అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో 1867. క్వశ్చన్ నెంబర్ 77. క్రింది వాటిని జతపరచండి. ఎడమవైపు చట్టం ప్రణాళిక ఇచ్చారు, కుడివైపు లక్షణం ఇచ్చారు. వాటిని సరైన రీతిలో జతపరచండి అని క్వశ్చన్ ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. అంటే ఫస్ట్ వన్, భారత ప్రభుత్వ చట్టం 1919. ఒకటి, భారత ప్రభుత్వ చట్టం 1919. దీని లక్షణం ఏమిటంటే ఆప్షన్ డి, రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన. అలాగే 2, భారత ప్రభుత్వ చట్టం 1935. దీని లక్షణం ఏమిటంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం. అలాగే 3, మింటో మార్లే సంస్కరణలు. ఈ చట్టం యొక్క లక్షణం ప్రత్యేక నియోజకవర్గాలు. 4, మౌంట్ బాటన్ ప్రణాళిక. ఈ ప్రణాళిక యొక్క లక్షణం భారతదేశ విభజన. క్వశ్చన్ నెంబర్ 78. రాజమన్నూరు కమిటీ 1971 మేలో కేంద్రానికి సమర్పించిన తన నివేదికలో దేశంలో ఉన్న ఏకకేంద్ర ధోరణులకు క్రింది ఏ కారణాలను గుర్తించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పైవన్నీ కారణాలను గుర్తించింది. అంటే రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చిన ప్రత్యేక అధికారాలు, బి, కేంద్రంలోను రాష్ట్రాల్లోనూ ఒకే రాజకీయ పార్టీ పాలన, సి, కేంద్రీయ ప్రణాళిక రచన ప్రణాళిక సంఘం పాలన, డి, రాష్ట్రాలకు ఆర్థిక వనరులు చాలినన్ని లేకపోవడం వల్ల కేంద్రం మీద ఆధారపడటం. క్వశ్చన్ నెంబర్ 79. భారతదేశంలో ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భంలో ఏం జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, రాష్ట్రాలలో ఆర్థిక పునరుద్ధరణకు అవసరమని భావించిన ఆదేశాలను రాష్ట్రపతి ఇవ్వవచ్చు. క్వశ్చన్ నెంబర్ 80. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎప్పుడు తొలగించవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఏ మరియు డి సందర్భాలలో. అంటే శాసనసభ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినప్పుడు, అలాగే రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని గవర్నర్ భావించినప్పుడు. క్వశ్చన్ నెంబర్ 81. దిగువ ఇవ్వబడిన ఏ అధికరణం ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కోసం ఒక నిబంధన చేయడం ద్వారా రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి భారత రాజ్యాంగం ప్రయత్నిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అధికరణం 326 ద్వారా. క్వశ్చన్ నెంబర్ 82. కేసులు అధికంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేసిన జడ్జీలను కూడా రాష్ట్రపతి అనుమతితో పదవిలో కొనసాగమని ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చు అని భారత రాజ్యాంగంలో ఏ నిబంధన తెలుపుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 128వ నిబంధన తెలుపుతుంది. క్వశ్చన్ నెంబర్ 83. పంచాయతీ రాజ్ సంస్థలలో
షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలోని ఏ అధికరణ సూచిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 243 అనే అధికరణం సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 84. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టంలో రాజకీయ పార్టీలు అనే పదాన్ని పేర్కొన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 52వ సవరణ చట్టం 1985. క్వశ్చన్ నెంబర్ 86. భారత రాష్ట్రపతికి మంత్రిమండలి సలహా ఇచ్చే విషయంలో క్రింది వాటిలో ఏది సరైనది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఈ సలహాలపై ఏ న్యాయస్థానము విచారణ జరపజాలదు అనేది సరైనది. క్వశ్చన్ నెంబర్ 87. ప్రత్యేకమైన భాష, లిపి లేదా సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు రాజ్యాంగంలోని ఏ అధికరణం తెలుపుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అధికరణం 29 తెలుపుతుంది. క్వశ్చన్ నెంబర్ 88. భారతదేశంలో అంబుడ్స్మన్ వ్యవస్థను మొదటిసారిగా సూచించిన కమిషన్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పాలనా సంస్కరణల సంఘం 1966. క్వశ్చన్ నెంబర్ 89. అల్పసంఖ్యాకుల విద్యా సంస్థల జాతీయ కమిషన్కు సంబంధించి క్రింది వానిలో తప్పు సమాధానాన్ని గుర్తించు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కమిషన్ సభ్యులను తొలగించడానికి పార్లమెంట్ ఆమోదం కావాలి అనేది తప్పు సమాధానం. క్వశ్చన్ నెంబర్ 90. పార్లమెంటు విశేషాధికారాలకు సంబంధించి తప్పు సమాధానం గుర్తించుము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పార్లమెంటు సమావేశాల్లో ఉన్నప్పటికీ లేదా లేనప్పటికీ సివిల్ కేసులో అరెస్టు నుండి పార్లమెంటు సభ్యులకు ఎల్లప్పుడూ రక్షణ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 91. సైనిక ఆయుధాల తయారీలో వ్యాపార రంగాలలో ఆధునికతను ప్రవేశపెట్టిన మొదటి రాజ్యం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మైసూర్. క్వశ్చన్ నెంబర్ 91. ఆంగ్లేయులు గెలిచిన మొదటి ప్రాంతీయ రాజ్యం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బెంగాల్. క్వశ్చన్ నెంబర్ 93. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వ్యాపార ప్రయోజనాలకై వచ్చిన మొదటి పాశ్చాత్యులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పోర్చుగీస్ వారు. క్వశ్చన్ నెంబర్ 94. జాతీయ పునర్వికాసానికి కీలకమైన సంస్థగా పేరు పొందిన హిందూ కళాశాల ఏ సంవత్సరంలో ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1817 కలకత్తాలో ప్రారంభించబడింది. క్వశ్చన్ నెంబర్ 95. 1857 సంవత్సరంలో జరిగిన తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కొవ్వు పూసిన తూటాలు. క్వశ్చన్ నెంబర్ 96. మహమ్మదీయ పాలకులు భారతీయులకు పారసీక భాషను
బోధించినట్లుగా బ్రిటిష్ వారు ఆంగ్ల భాషను బోధించాలని భావించిన ఆంగ్లేయ అధికారి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చార్లెస్ గ్రాంట్. క్వశ్చన్ నెంబర్ 97. ఏ పార్టీ నాయకుడు స్త్రీలకు పిల్లలకు సామాజికాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం కోసం సేవా సదన్ను ప్రారంభించాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మలబారి. క్వశ్చన్ నెంబర్ 98. ఆధునిక భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి సంఘం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భూస్వామ్య సంఘం. క్వశ్చన్ నెంబర్ 99. ఎన్నవ కాంగ్రెస్ సమావేశం నుంచి జాతీయ కాంగ్రెస్ జాతీయ భావాలు రూపొందించుకున్న సంస్థగా పేరు పొందింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రెండవ సమావేశాల నుండి. క్వశ్చన్ నెంబర్ 100. బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు వలస పాలనా పద్ధతులు మన దేశ ఆర్థిక పురోగతికి ముఖ్య అడ్డంకులని వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గోవింద రనడే. క్వశ్చన్ నెంబర్ 101. 1897లో జరిగిన అమరావతి కాంగ్రెస్ సమావేశాన్ని 3 రోజుల తమాషాగా వర్ణించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అశ్విని కుమార్ దత్. క్వశ్చన్ నెంబర్ 102. అవిభక్త బెంగాల్ ఒక శక్తి బెంగాల్ను విభజిస్తే బలహీనమవుతుంది. మన పరిపాలనను ప్రతిఘటించే బలమైన ప్రత్యర్థులను బలహీనపరచడమే మన ముఖ్య లక్ష్యం అని వ్యాఖ్యానించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రిస్లే. క్వశ్చన్ నెంబర్ 103. 1906 అక్టోబర్ 1వ తేదీన ఎవరి నాయకత్వంలో ఒక ముస్లిం ప్రతినిధి వర్గం సిమ్లాలో లార్డ్ మింటోను కలుసుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అగా ఖాన్. క్వశ్చన్ నెంబర్ 104. మీరట్ కుట్ర కేసు దేనికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జాతీయోద్యమంపై కార్మిక కమ్యూనిస్టుల ప్రభావాన్ని తగ్గించడం. క్వశ్చన్ నెంబర్ 105. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఎవరి రూపకల్పనలో పాట్నాలో జరిగిన సమావేశంలో స్థాపించబడినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సంపూర్ణానంద్. క్వశ్చన్ నెంబర్ 106. తెలంగాణ అనే పదాన్ని మొదటగా ప్రస్తావించిన వారెవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అమీర్ ఖుస్రో. క్వశ్చన్ నెంబర్ 107. శాతవాహనులలో తొలి రాజైన సీముకుని నాణ్యాలు లభ్యమైన ప్రాంతాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కోటిలింగాల. క్వశ్చన్ నెంబర్ 108. ఇక్ష్వాకులు మొదట శాతవాహనులకు సామంతులుగా పనిచేశారని సమాచారాన్ని ఈ కింది ఏ శాసనాలు అందజేస్తున్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 A, B మరియు C. అంటే
రామిరెడ్డిపల్లి శాసనం, బి వీరపురుష దత్తుడి అల్లూరి శాసనం, సి రుద్రపురుష దత్తుడి ఫణిగిరి శాసనం తెలియజేస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 109. విష్ణుకుండిల నాణ్యాలకు సంబంధించి సరైనవి గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. పైవన్నీ సరైనవి. వీరి నాణ్యాలు రాగి మరియు ఇనుము మిశ్రమంతో ముద్రించబడ్డాయి. బి వీరి నాణ్యాలపై నంది, సింహం, త్రిశూలం, ఓడబొమ్మలు ఉన్నాయి. సి వీరి నాణ్యాలు మహారాష్ట్రలోని నాసిక్, నాగ్పూర్, ఖానాపూర్లతో పాటు మధ్యప్రదేశ్లోని బ్రహ్మగిరిలో కూడా లభ్యమయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 110. వేములవాడ చాళుక్యుల మూల పురుషుడు ఎవరు శాసనాల ప్రకారం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సత్యాశ్ర రణవిక్రముడు. క్వశ్చన్ నెంబర్ 111. ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏ మాత్రమే. అంటే ఆంధ్రదేశాన్ని మొదటిసారిగా ఏకం చేసిన వారు కాకతీయులు. కాకతీయులు ప్రారంభంలో గరుడ లాంఛనమును రాజచిహ్నంగా చేసుకున్నారు. ఇది రాష్ట్రకూటుల రాజచిహ్నం. కాకతీయ సామ్రాజ్యంపై మహమ్మదీయులు 8 సార్లు దండయాత్ర చేశారని తెలుపుతున్న శాసనం కలువ చెరువు శాసనం. క్వశ్చన్ నెంబర్ 112. క్రింది వాటిని జతపరచండి. ఈ జతపరచని వాటికి వెబ్సైట్లో ఆన్సర్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 113. క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ, బి మరియు సిలు మాత్రమే సరైనవి. ఏ కుతుబ్ షాహీలు దక్షిణ ఇరాన్ నుండి వచ్చిన కారాకునీలు తెగకు చెందిన వారు. బి కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. సి జంషిద్ కులీ కుతుబ్ షా సింహాసనం అధిష్ఠించడానికి తోడ్పడినది బుర్మాన్ నిజాం షా. అనేవి మాత్రం సరైన వాక్యాలు. క్వశ్చన్ నెంబర్ 114. ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏ, బి మరియు సిలు సరైనవి. అంటే ఏ 1724లో మీర్ కమరుద్దీన్ దక్కన్ సుబేదార్గా ఉన్న ముఖారిజ్ ఖాన్ను పక్కర్ కెడా వద్ద ఓడించి మొఘల్ సామంతునిగా స్వతంత్ర పాలన ప్రారంభించారు. బి మొఘల్ చక్రవర్తి నాజరింగిని దక్కన్ సుబేదారుగా చేసి నిజాం ఉద్దేలా అనే బిరుదును ఇచ్చాడు. సి ముజాఫర్ జంగ్ కృష్ణా నది దక్షిణ ప్రాంతాలకు డూప్లేని అధిపతిగా చేసి జపార్ అంగ్ అనే బిరుదుతో సత్కరించాడు. క్వశ్చన్ నెంబర్ 115. హైదరాబాద్లో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2
జయప్రకాష్ నారాయణ. క్వశ్చన్ నెంబర్ 116. భారత పార్లమెంట్లో భారత ప్రధాని నెహ్రూ హైదరాబాద్ భారతదేశంలో భాగం అని ఎప్పుడు పేర్కొన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1948 జూలై 26న పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 117. నిజాం రాజ్యానికి మిలిటరీ గవర్నర్గా భారత ప్రభుత్వం జేఎన్ చౌదరిని ఎప్పుడు నియమించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1948 సెప్టెంబర్ 18న నియమించింది. క్వశ్చన్ నెంబర్ 118. ఈ క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ABCలు సరైనవి. ఏ, పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్ అగ్రిమెంట్ పై 8 మంది సంతకాలు చేశారు. బి, తెలంగాణ రీజనల్ కమిటీని 20 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. సి, 1 GORO 728 పేరా 9Bలోని న్యాయపరమైన వాటాల విషయాలను కూడా ఉల్లంఘించినట్లు గిర్గానీ కమిషన్ పేర్కొంది. క్వశ్చన్ నెంబర్ 119. 1977లో కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో విప్లవోద్యమం నిర్మాణానికి జరిగిన సదస్సులో విడుదల చేసిన సైద్ధాంతిక డాక్యుమెంట్ పేరు ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, రోడ్ టు రెవల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 120. ఆంధ్ర తెలంగాణ సమస్యను సత్వరమే పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్లో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన పార్లమెంట్ సభ్యుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఇంద్రజిత్ గుప్తా. క్వశ్చన్ నెంబర్ 121. జయభారత్ రెడ్డి కమిటీ క్రింది వాణిలో ఏ అంశం కొరకు నియమించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఆంధ్రప్రదేశ్లో నియామకాలు. క్వశ్చన్ నెంబర్ 122. ఈ క్రింది వాటిలో ఏ సభకు శిబు సోరెన్, రామ్ విలాస్ పాస్వాని, మెతా పాట్కర్లు హాజరయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, తెలంగాణ గర్జన సికింద్రాబాద్. క్వశ్చన్ నెంబర్ 123. టిఆర్ఎస్ 2004 ఎన్నికల్లో గెలిచి యూపీఏలో చేరడానికి గల దిగువ షరతు విధించింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, బి మాత్రమే. అంటే కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని జోడించాలి అనే షరతుతో యూపీఏలో చేరడానికి షరతు పెట్టింది. క్వశ్చన్ నెంబర్ 126. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పండుగ ఏది? ఆషాఢ మాసంలో జరుగుతుంది అది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, బోనాలు పండుగ. క్వశ్చన్ నెంబర్ 127. ఈ క్రింది వాణిలో పేరిణి శివతాండవం నృత్యాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తారో సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, A, B మరియు C, D.
ఏ కాకతీయుల కాలంలో యుద్ధానికి వెళ్ళే సైనికుల్లో ప్రేరణ కల్పిస్తూ శైవులు ఆవేశంతో చేసే నృత్యం. బి ఇది పూర్తిగా పురుషులు ప్రదర్శించే నృత్య రీతి. సి ఈ నృత్యాన్ని ప్రదర్శించే వ్యక్తి వీరావేశంతో ప్రదర్శిస్తాడు. డి ఈ నృత్య ప్రదర్శనను సంపూర్ణంగా తిలకించడానికి 4-5 గంటల సమయం పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 128. ఈ క్రింది వానిలో ఏ జాతరను 2 ఏళ్లకు ఒకసారి జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సమ్మక్క సారలమ్మ జాతర. క్వశ్చన్ నెంబర్ 131. ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏ, బి మరియు సి అండ్ డి అనేవి సరైనవి. అంటే ఏ ఫలక్నామా అనగా ఆకాశ అద్దం అని అర్థం. బి నిజాం మ్యూజియంని మ్యూజియం ఆఫ్ ది సిటీ అంటారు. సి శంకర్లాల్ రూపశిల్పి కోర్టు గోడలపై రామ్ రహీం అని అక్షరాలు రాయబడినవి. డి ఎరుపు రంగు గ్రానైట్ రాతితో నిర్మించబడినది పత్తర్ గట్టి కట్టడం. ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏ మరియు బి అనేవి సరైనవి. అంటే వరంగల్లో తయారయ్యే కార్పెట్లను దుగ్రీలు అంటారు. బి పోచంపల్లిలో తయారయ్యే చీరలను ఇక్కత్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 133. నిర్మల్ బొమ్మల కొరకు ఉపయోగించే కర్ర ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పునికి కర్ర. క్వశ్చన్ నెంబర్ 134. తెలంగాణలో కుంతాల జలపాతం ఏ మండలంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నేరేడిగొండ మండలంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 135. చేర్యాల నగీషి చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పెయింటింగ్స్ ఉపయోగించి సాంప్రదాయంగా ప్రజల్లో గాథలు చెబుతూ జీవనం సాగించే జానపద కథాగేయ జాతి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాకి పడగొల్లు. క్వశ్చన్ నెంబర్ 136. హైదరాబాద్లోని పురాణాపూల్ అందాన్ని ప్యారిస్లోని ఫోంట్ న్యూఫోతో పోల్చిన ఫ్రెంచి యాత్రికుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ట్రావెర్నియర్. క్వశ్చన్ నెంబర్ 137. ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏ, బి మరియు సి అనేవి కరెక్ట్ సరైనవి. ఏ తెల్లవారక ముందే లేచి పాడే పాటలు మేలుకొలుపు పాటలు. పసిపిల్లలను ఉయ్యాలలో నిద్రపుచ్చుటకు పాడే పాటలు జోలపాటలు. సి సేద్యం చేస్తూ కూలీలు పాడే పాటలు జాజర పాటలు. క్వశ్చన్ నెంబర్ 138. ఈ క్రింది వానిలో ఏ ఆటకు గిల్లిదండ ఆట అని కూడా అంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సిర్రగోనే. క్వశ్చన్ నెంబర్ 139. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్లు అనున్నది ఒక డ్యాష్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సామెత. క్వశ్చన్ నెంబర్ 140. ఈ క్రింది వాణిలో తెలంగాణ సినిమాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 A, B, C మరియు D అనేవి తెలంగాణ సినిమాలు. ఏ మా భూమి, బి జై బోలో తెలంగాణ, సి బతుకమ్మ, డి అంకుశం. క్వశ్చన్ నెంబర్ 141. తెలంగాణ రాష్ట్రంలో జాగీరు ఇనాం భూముల రిజిస్ట్రేషన్లను పూర్తిగా రద్దు చేస్తూ ఏ రోజున ఆర్డినెన్స్ జారీ చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2017 జూన్ 19న. క్వశ్చన్ నెంబర్ 142. ఈ క్రింది వాణిలో ఈ వ్యాలెట్ కి సంబంధించి సరైనవి గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. అంటే ఆప్షన్ 1 1 జూన్ 2017న హైదరాబాద్లో కేటీఆర్ గారు ప్రారంభించారు. సెకండ్, ఫోన్ రీఛార్జులు, బస్ టికెట్లు, ఉపకార వేతనాలు, పింఛన్లు వీటి ద్వారానే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆప్షన్ 3 ఈ సేవ మీ సేవ ఆర్బీఐ అనుమతి గల ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ కలిసి దీనిని ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 143. ఈ క్రింది వాణిలో ఏది తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రాథమిక విధి కాదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాష్ట్రంలోని నైపుణ్యత కలిగిన యువతకు ప్రైవేట్ రంగంలో గల ఉపాధి అవకాశాలను లెక్కించడం అనేది సరైనది కాదు. క్వశ్చన్ నెంబర్ 144. ఈ క్రింది వాటిని జతపరచుము. పథకం పేరు మరియు ప్రారంభించిన తేదీ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సన్నబియ్యం పథకం ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 1, 2015లో ప్రారంభించారు. బి మిషన్ కాకతీయ ఎప్పుడు ప్రారంభించారు? మార్చ్ 12, 2015న ప్రారంభించారు. సి గ్రామజ్యోతి ఎప్పుడు ప్రారంభించారు? ఆగస్ట్ 17, 2015న ప్రారంభించారు. డి అమ్మ ఒడి ఇది ఎప్పుడు ప్రారంభించారు? 3 డిసెంబర్ 28, 2016న ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 145. హృదయ్ అనే పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పట్టణాభివృద్ధికి సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 146. సమగ్ర చేప పిల్లల పెంపకం పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 147. తెలంగాణలోని ఏ జిల్లాను కేంద్ర ప్రభుత్వం మోడల్ ఈ పంచాయతీగా ఎంపిక చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నల్గొండ జిల్లాను. క్వశ్చన్ నెంబర్ 148. జాగో, బదలో, బోలో నినాదం దేనికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బాలికలకు లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించడంకు సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 149. తెలంగాణలో ఐటీ స్టేజ్లలో భాగంగా ప్రభుత్వం ఎన్ని ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్లను ప్రణాళికలు రచిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2
52. క్వశ్చన్ నెంబర్ 150. తెలంగాణ రాష్ట్రం మన ఊరు మన బడి మన బస్తీ మన బడి అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 8 మార్చ్ 2022న ప్రారంభించింది.